డయాబెటీస్ అనేది మనకి ముందస్తు మధుమేహం అనమాట. అంటే ఏంటంటే రక్తంలో గ్లూకోజ్ ఉదయం పరగడుపున ఏం తినకుండా రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేయించుకున్నట్లయితే అది 100 నుంచి 125 మిల్లీగ్రాముల మధ్యలో ఉన్నట్లయితే దాన్ని మనం ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం, ఐఎఫ్జి. అలాగే తిన్న 2 గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ 140 మిల్లీగ్రాముల నుంచి 200 మిల్లీగ్రాముల మధ్యలో ఉంటే దాన్ని ఐజీటీ అంటే ఇంపైర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్ అంటాం. ఐఎఫ్జి కానీ ఐజీటీ కానీ ఉన్నట్లయితే దాన్ని ప్రీ క్లినికల్ డయాబెటీస్ అని కానీ ప్రీ డయాబెటీస్ అని కానీ మనం చెప్తాం. అంటే ముందస్తు మధుమేహం అనమాట ఇది. ఇలాగా రక్తంలో గ్లూకోజ్ అనేది డయాబెటీస్ రాకుండా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఉన్న రకంగా మన రక్తంలో గ్లూకోజ్ కనిపించినట్లయితే వాళ్ళకి రాబోయే కాలంలో ఒక 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు పూర్తిగా డయాబెటీస్ వస్తుందని చెప్పేసి మనకి మన దగ్గర ఉన్నటువంటి ఎన్నో పరిశోధనలో తేలినటువంటి విషయం. అంటే ఏంటంటే ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఎవరికైనా ఈ ముందస్తు మధుమేహం ఉన్నట్లయితే ఒక 5 సంవత్సరాల్లో దాదాపు అలా ఉన్న వాళ్ళలో 50% మందికి డయాబెటీస్ పూర్తిగా వచ్చి వాళ్ళకి మందులు అవసరం, మనం బయట నుంచి మందులు మాత్రలు ఇవ్వాల్సిన అవసరం కలుగుతుంది. అలాగే వాళ్ళు ఇంకా కొంతమంది మిగిలిన 50% మందికి ఇంకో 10 ఏళ్ళు, అంటే 10 ఏళ్ళ లోపల మొత్తం అందరికీ డయాబెటీస్ వచ్చేస్తుంది. డయాబెటీస్ రావడం అంటే ఏంటంటే ఉదయం పరగడుపున రక్తంలో గ్లూకోజ్ 125 మిల్లీగ్రాములు దాటడం, తిన్న 2 గంటల తర్వాత 200 మిల్లీగ్రాములు దాటడం, అలా దాటితే డయాబెటీస్ వచ్చింది అంటాం అనమాట. ముందస్తు మధుమేహం వచ్చినట్లయితే వాళ్ళు ఎత్తుకు తగిన బరువు ఉండేటట్టు వాళ్ళ బరువు తగ్గినట్లయితే వాళ్ళ ముందస్తు మధుమేహంగా రూపొందపడేటువంటి అవకాశం తక్కువ. అలాగే ఎవరికైనా రక్తపోటు బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళు రక్తపోటు తగ్గించుకున్నా కూడా ఆ ముందస్తు మధుమేహంగా మార్చుకోకుండా మనం కొంతకాలం పాటు దాన్ని ఆలస్యం చేసుకోవచ్చు లేదా పూర్తిగా కూడా నివారించుకోవచ్చు. ముందస్తు మధుమేహం ఉన్న వాళ్ళకి మరో సమస్య ఏంటంటే రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అంటే కొవ్వు పదార్థాలు అనమాట, అవి ఎక్కువగా ఉంటాయి. ఈ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్తో పాటు కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. ఈ ట్రైగ్లిజరైడ్స్కి కానీ కొలెస్ట్రాల్కి కానీ తగిన మందులు లేదా తగినటువంటి ఆహార వ్యాయామ నియమాలు పాటించినట్లయితే ఆ రెండింటిని మనం నియంత్రణలో ఉంచుకున్నట్లయితే, అంటే రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అనేది 150 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉండాలి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ అనేటువంటి కొవ్వు పదార్థం 200 మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉండాలి. అలా తక్కువే వరకు దాన్ని మనం ఏదైనా ఆహార వ్యాయామ నియమాల ద్వారా కానీ మందులు మాత్రల రూపంలో కానీ మనం దాన్ని తగ్గించినట్లయితే కూడా మనం డయాబెటీస్ రాకుండా నివారించుకోవచ్చు అనమాట. అలాగా ముందస్తు మధుమేహానికి దానికి సంబంధించిన ప్రత్యేకమైన ఆహార వ్యాయామ నియమాలతో పాటు దాంతోపాటు వచ్చేటువంటి కోమార్బిడిటీస్ అంటాం, అంటే ముఖ్యంగా రక్తపోటు, తర్వాత రక్తంలో గ్లూకోజ్తో పాటుగా పెరిగేటువంటి పదార్థాలు అంటే ముఖ్యంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్, ఆహార వ్యాయామ నియమాలు, మందులు కూడా యూరిక్ యాసిడ్కి మందులు ఉన్నాయి, కొలెస్ట్రాల్కి మందులు ఉన్నాయి, ట్రైగ్లిజరైడ్కి మందులు ఉన్నాయి, రక్తపోటుకి మందులు ఉన్నాయి. ఇలాగ వాటికి సంబంధించిన మందులు, బరువు తగ్గడానికి కూడా ఈ మధ్యకాలంలో మందులు వస్తున్నాయి ఆహార వ్యాయామ నియమాలతో పాటు. కాబట్టి అవన్నీ మనం ఆ మందులని, ఆహారాన్ని, ఆ వ్యాయామాన్ని మనం సక్రమంగా చేసుకున్నట్లయితే ఈ ముందస్తు మధుమేహం అనేది పూర్తి మధుమేహంగా మారకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుందండి.